వరంగల్ చౌరస్తా నందమూరి బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు. తండ్రి ఎన్టీఆర్ 3 సార్లు సీఎం, అన్న హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. బావ చంద్రబాబు నాయుడు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బాలయ్య అనుకుంటే మొదటిసారి గెలిచినప్పుడే మంత్రి అయ్యేవారు. కానీ ఆ నటసింహానికి పదవులపై ఆశ లేదు. తన కుటుంబాన్ని పార్టీని ఆదరిస్తున్న హిందూపురం అభివృద్ధే లక్ష్యం. స్వర్ణాంధ్ర సాకారం, టీడీపీ అభ్యున్నతే టార్గెట్. ఒకవైపు సినిమాల్లో అంత బిజీగా ఉన్నా కూడా హిందూపురానికి ఎప్పుడూ దూరం అవ్వలేదు ఆయన. అందుకే ఈసారి అక్కడ రికార్డు మెజార్టీతో గెలిచారు ఆ బర్త్డే బాయ్. ఆ అభిమానంతో ఈసారి పుట్టినరోజు వేడుకల్ని అక్కడే చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి చంద్రబాబు ప్రజాగలం, నారా భువనేశ్వరి నిజం గెలవాలి, లోకేష్ యువగలం, శంకారావం సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ కూడా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో కూటమి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేశారు. బాలయ్య అన్స్టాపబుల్ ఉన్న క్యాప్షన్ ఉన్న పసుపు బస్సుపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోలను, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించి రాష్ట్రమంతా తిరిగొచ్చారు. నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనంతపురం జిల్లా కదిరిలో ప్రారంభమై దాదాపు అన్ని జిల్లాలను చుట్టేసింది. గుడివాడ నియోజకవర్గంలోని తన సొంతూరు నిమ్మకూరులో ఆయన ప్రచారం హైలైట్గా నిలిచి అక్కడ మాజీ మంత్రి కొడాలి నాని సినిమా కాల్చేసింది. ఒకవైపు బాలయ్య రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఉంటే హిందూపురంలో గెలుపు బాధ్యతలను ఆయన సతీమణి వసుంధర భుజానకెత్తుకున్నారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ బాలయ్య హిందూపురం దాహార్తి ఎలా తీర్చారో, సొంత నిధులతో తాము అందించిన సేవలు గుర్తు చేస్తూ ప్రచారం నిర్వహించారు. నందమూరి బాలకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. వసుంధర ప్రచారం ఈసారి బాలకృష్ణకు అదనపు బలమైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వస్తున్నా నేనే వస్తున్నా అంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. హిందూపురం నుంచి మొదటిసారి పోటీ చేసిన ఆయన్ని 16,000 మెజారిటీతో నెత్తిన పెట్టుకున్నారు ఓటర్లు. 2019లో టీడీపీ ప్రతికూల పవనాలు వీచిన హిందూపురంలో బాలకృష్ణ మెజారిటీ 18,000కు పెరగడం విశేషం. ఈసారి ఏకంగా 32,597 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. హిందూపురంలో అన్న ఎన్టీఆర్ తర్వాత హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వరుసగా పొలిటికల్ హిట్లు కొడుతున్న బాలయ్య సిల్వర్ స్క్రీన్ పై తండ్రి వారసత్వాన్ని అంతే విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ తొడగొడితే థియేటర్లు బద్దలవ్వాల్సిందే. ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కు పోటీ లేదు. జై బాలయ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానుల స్లోగన్. మానరిజంలోనే కాదు, డైలాగ్ డెలివరీలోనూ బాలకృష్ణ స్టైలే వేరు. బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. 108 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య ప్రస్తుతం ఎన్బీకే 109 మూవీతో బిజీగా ఉన్నారు. 45 ఏళ్ల సినీ ఇండస్ట్రీ కెరీర్లో ఆయన సింహాగా గర్జించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందుకే నటసింహమయ్యారు. పైసా వసూల్ సినిమాలో మామా ఎక్ పెగ్గులా పాటను పాడి అభిమానులను సింగర్గా కూడా అలరించిన బాలయ్య తన సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369కి సీక్వెల్ గా తీయనున్న ఆదిత్య 999 మూవీతో డైరెక్టర్ గా కూడా కొత్త అవతారమెత్తబోతున్నారు. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొంది తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం
నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. సినిమాల్లో ఎన్టీఆర్ ని మరిపిస్తున్న ఆయన పాలిటిక్స్ లో బావమాట బంగారు బాట అంటూ చంద్రబాబుని ఫాలో అయిపోతున్నారు. ఇటు 10 ఏళ్ల పొలిటికల్ కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న బాలయ్య బర్త్డే 1960 జూన్ 10 అంటే 64 ఏళ్లు. అయినా అదే స్పీడ్ అదే టెంపర్. అందుకే జై బాలయ్య స్లోగన్ అంత ట్రెండింగ్ గా మారిపోయింది. For more videos like this, subscribe Big TV channel.